క్రీస్తు వైపు చూస్తూ ఉంటుందో అందరు నీ వైపు చూస్తారు. అందరూ తలెత్తుకుని చూడాలి. ఎవరికి అందనంత ఎత్తుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధల చేస్తాడు, గొప్ప చేస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఘనంగానే ఉంచుతాడు, తలగానే చేస్తాడు కానీ తోగ్గా చేయడు. ఎవరు దేవుని వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంగా బ్రతుకుతూ ఉంటారో ఆ ఒక్క చెట్టు వలె, అక్షోట వృక్షం వలె ఆ పైకే చూస్తూ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు కూడా అంతే ఉంటాయి. వాళ్ళ బ్రతుకులు కూడా అలానే దేవుడు ఘనంగా ఉంచుతాడు, పైన ఉంచుతాడు, ఆ ఉన్నతమైన మెట్లో ఉంచుతాడు కానీ కింద ఉంచుడు. ఆయన తోగ్గా చేయడు, వారిని పైగానే ఉంచుతాడు, తలగానే చేస్తాడు. ప్రియులరా, అలా వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళ చూపు పైన ఉంది గనక. ప్రభు అన్నాడు కదా, ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ. ఆయన రాజ్యం ఎక్కడుంది? పైన ఉంది. కనుక ముందు పైకి చూడటం మొదలు పెట్టండి, పైకి చూడటం నేర్చుకోండి. అప్పుడు భూ సంబంధమైనవన్నీ నీ చుట్టూ